దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండడం విశేషం. ఆమెతో పాటు మాలీవుడ్ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన సమ్మర్ కానుకగా పాన్ వరల్డ్ రేంజ్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా వారణాసి బడ్జెట్ విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం దాదాపు 1361 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రాజమౌళి ప్లాన్ చేస్తున్న భారీ స్కేల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తుంటే ఈ అంకె నిజమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన రాజమౌళి ఈసారి మరింత గ్రాండ్ విజన్తో ముందుకు సాగుతున్నారు. మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త లుక్లో ప్రజెంట్ చేసేందుకు జక్కన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాతో భారతీయ సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్లు, అబ్బురపరిచే అడ్వెంచర్ సీక్వెన్స్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గ్లోబల్ మార్కెట్ను ఆకర్షించేందుకు అంతర్జాతీయ టెక్నీషియన్లను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో పాటు విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేయటం వల్ల ప్రొడక్షన్ ఖర్చులు భారీగా పెరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. కేవలం సెట్స్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెటింగ్తో పాటు ప్రమోషన్స్ కూడా ప్రపంచ స్థాయిలో నిర్వహించనున్నారు. దీంతో వారణాసి భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలవనుంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలోని ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.